ఈరోజు మనం తిరుపతిలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలకి వెళ్దాం రండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి నారాయణవనం, వకులమాత గుడి సందర్శిద్దాం. ఇంకా ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి గుడికి కూడా వెళ్దాం. ఈ మూడు తిరుపతిలో ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి తర్వాత వీడియోలో చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక ముఖ్యమైన సమాచారం ఇస్తా. ఆ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రదేశంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల సాలంకృత కన్యాదాన పాణిగ్రహ వివాహము మహోత్సవము వైభవముగా జరిగినది. శ్రీవారు తన కుడి చేతిలో కళ్యాణ కంకణమును ధరించి దశావతార వాడ్యానము, ఎడమ చేతి యందు వేటకు వచ్చునప్పుడు తెచ్చిన ఖడ్గమును నేత్రదర్శనముతో భక్తాదులను అనుగ్రహించి పాలించుచున్నారు. వివాహం కాని వధూవరులు శ్రీవారిని అమ్మవారిని దర్శించగా కళ్యాణ ప్రాప్తి పొందుతారు. మీకు చేనేత పరిశ్రమలు గుడి ఎదురుగా కనిపిస్తాయి. అక్కడ బట్టలు కొనుక్కోండి. చేనేత పరిశ్రమకు చేయూతనివ్వండి. ఇక్కడ బట్టలు కాటన్వి చాలా బాగున్నాయి. ఇక్కడ నారాయణవనం ఎదురుగుండా వీధిలో సొరకాయల స్వామి జీవ సమాధి కూడా ఉంది. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర. శ్రీ శ్రీనివాసుడు ఆకాశరాజు గారి కుమార్తెన శ్రీ పద్మావతి దేవి అమ్మవారిని నారాయణవనమునందు పరిణయమాడి తిరుమలనందు గల వకులామాత ఆశ్రమమునకు వెళుతూ మార్గమధ్యలో గల యోగుల పర్వతముపై తన భక్తుడు శ్రీ సిద్ధేశ్వర మహర్షి తపస్సుకు మెచ్చి, స్వామివారు నేను అభయముద్రతో నీకు ఇచ్చట దర్శనమిచ్చిన కారణముగా ఇచ్చటకు వచ్చే భక్తులందరి కోర్కెలు నెరవేరుస్తూ నేను ప్రసన్న వెంకటేశ్వరునిగా ఉంటానని స్వామివారు చెప్పినట్లుగా ఆలయ చరిత్ర వలన తెలియుచున్నది. ఆ తర్వాత మనం వకులమాత గుడికి వెళ్దాం. మీకు చివర్లో చెబుతానన్న ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, మీకు కొండపైన స్వామివారి ప్రసాదం లడ్డు మనిషికి పరిమిత సంఖ్యలో మాత్రమే ఇస్తున్నారు. కానీ నేను ఇప్పుడు చూపించిన ప్రదేశాలలో నారాయణవనం లేదా అప్పలాయగుంట ప్రదేశాలలో మీకు లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. అలాగని చెప్పి 50-100 ఇస్తారని నేను చెప్పలేను. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.